RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల కేంద్రంలో మండల అభివృద్ధి కార్యాలయం ముందు పంచాయతీ ఉద్యోగ కార్మికులు సఫాయి బంద్ పేరుతో సిఐటి ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెకు దిగారు. పంచాయతీ కారోబార్ వెంకటేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేము సమ్మె చేసినా పట్టించుకోలేదు అని, ప్రస్తుత ప్రభుత్వమైనా మాకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్, ప్రభాకర్, రవీందర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పోరాటాన్ని మేము కార్యక్రమాలను చేపడుతున్నాం. అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ విషయంలో మేము 34 డేస్ 34 రోజులు నిరవధిక సమ్మె చేసినా కూడా గవర్నమెంట్ మాకేమీ సానుకూలమైనటువంటి జవాబు ఇచ్చి మాకేం జవాబు చెప్పలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఈ చాలా జీతాలతోటి కఠినమైనటువంటి బ్రతుకులతోటి బ్రతుకుతున్నాం. ఇప్పటి వరకు మాకు జీతాలు రాక మొన్నటి వరకు కూడా మాకు ఇద్దరు మన రాష్ట్రంలో ఇద్దరు కార్మికులు చనిపోవడం లేదు. మరి ఈ సిఐటిలో వాళ్ళ ఆధ్వర్యంలో మేము మొండి పోరాటం చేస్తే మొన్న జీతాలు మాకు మే వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మాకు జూన్, జూలై జీతాలు రావాలి. సరేగా మేము చలో హైదరాబాద్ అని చెప్పి మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 30 తారీఖు మేము చలో హైదరాబాద్ బయలుదేరినాము. ఆ 30 తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా మాకు జవాబు అనేది బిల్కుల్ రాలేదు. దానికి మళ్ళీ ఈ 5 రోజులు ప్రణాళిక అనేది ఈ మన గ్రామాలని పరిశుభ్రంగా ఉంచాలి చేయాలని చెప్పి స్పెషల్ దీన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. అది మాకు జీతాలు లేవు, మా పరిస్థితి కఠినంగా ఉంది అనేటువంటి అంశంలో మేము పోరాడితే మీరు దీన్ని స్పెషల్ గా మీరు చేయండి, స్పెషల్ గా మీరు దాన్ని నీటి గుంచాలి చేయాలని మొండి పట్టుబట్టి మమ్మల్ని అడుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఒకసారి కన్ను తెరిచి మా గురించి నిర్ణయం తీసుకొని, బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత మాకు సీతక్క ఒక ఉద్యమ నాయకురాలు అన్నారు, కనీసం ఆమె కూడా మా బాధల్ని పట్టించుకొని వీళ్ళు ఎక్కువ మాత్రం చాలా మంది పేదోళ్ళ మీద మొండి పట్టదలుచుకొని అక్కడ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది మేము దానికి అనుకూలంగా ఈ రోజు మేము ఒక 24 గంటల సమ్మె కాదు, ఈ 24 గంటలలో జవాబు రాకుండా 48 గంటలు కూడా మేము నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కలిసి మా సమస్యను బాగా వివరించి, మా పరిస్థితి ఎట్లా ఉన్నదని తెలుసు. మేము 9,500 జీతం చేస్తున్నామంటే చక్కెర చాపతి ఖర్చు కాదు. దీన్ని మా స్కూల్ పిల్లలకు మేము బ్రతకడానికి అనేక అపలఫలవుతున్నాం. ఈ సమస్యను చాలా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని దీన్ని తప్పకుండా మాకు చేస్తారనేటువంటి ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. మాకు ఇది వ్యతిరేకత అనేది కాదు. మా సమస్యను పట్టించుకొని మమ్మల్ని న్యాయం చేకూర్చి మాకు 51 జీవోను రద్దు చేస్తూ 60 జీవోను అమలుపరుస్తూ ఎవరి కేటగిరీల మాదిరిగా కారోబార్ అంటే కారోబార్, మల్టీపర్పస్ అంటే ఇక్కడ ఈ రకంగా ఎవరి కేటగిరీల మాదిరిగా వాళ్ళకు కారోబార్ ప్లస్ కామటి డ్రైవర్ ఇలాంటి ఎవరిది వాళ్లకు ఇచ్చి ప్రభుత్వం అనేది జీపీ నిధులు కాకుండా ప్రభుత్వ నిధులు నుండి మా ఖాతాలలో జీతాలు ఇప్పించాలనేటువంటి అంశం తెలియజేస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా పేదోళ్ళం కాబట్టి ఇది 24 గంటలే కాదు. గవర్నమెంట్ మాకు ఒకవేళ స్పందించి 24 గంటల జవాబు చెప్తున్న సంతోషం, లేని పరిస్థితిలో 48 గంటలు కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈ 48 గంటలలో జవాబు రాకుండా కూడా సెప్టెంబర్లో పంచాయతీరాజ్ ఎన్నికలున్నాయి కాబట్టి దాంట్లో కూడా నిరవధిక సమ్మె చేసి మేము చాలా మా బాధను గవర్నమెంట్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తప్పకుండా గవర్నమెంట్ కనికరించి జీతాలు పెంచాలన్న ఉద్దేశంతో మేము తెలియపరుస్తున్నాం. నమస్కారం.